సంబంధించినంత వరకు హోటల్ వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఈ ముగ్గురు కోసం మనం సంపాదిస్తున్నాం ఇప్పుడు అంతే. అవును అవును అది కానీ ఒకటి సార్ ఇక్కడ బాబు గారు అన్న మాటల్లో ఆకస్మిక తనిఖీలు, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకి బాబు గారి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది, ఇప్పుడు అధికారులు అందరూ అలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఎవరు అలా ఉండట్లేదు, అధికారులు కానీ ఈవెన్ మంత్రులు కానీ ఎవరు కూడా అలా ఉండట్లేదు. మీరు వెళ్తారా, నన్ను రమ్మంటారా అనేది నిజంగా ఇప్పుడు వ్యవస్థ అంతా అలాగేమైనా మారాలా? నేను చెప్తున్నది ఏంటంటే హడావిడి కరెక్ట్, ఆయన మాట్లాడేది కరెక్ట్, దానికి తగిన సంభారాలు ఉండాలి అంటున్నా. అంటే ఆకస్మిక తనిఖీల వల్ల ఏమన్నా కంట్రోల్లోకి వస్తుందా? నేను అనేది వాడు తనిఖీ చేశాడండి, అది చెకింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు. నేను మాట్లాడుతుంది అది. అంటే చెకింగ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను బిర్యానీ సెంటర్కి వెళ్ళానండి, బిర్యానీ తీసుకుని ఏడకో ల్యాబ్కు పంపిస్తే ఆడికి పోయేడు పాసిపోద్ది. ఇప్పుడు రేపు కోర్టులో చెప్పేది కూడా ఇదే. ఇంకోటి, మన కల్తీలో ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? కల్తీ వాటిలో సీజ్ చేస్తాం, 2 రోజుల తర్వాత వదిలేయాలి. చట్ట ప్రకారం పెనాల్టీ తెప్పించి వాళ్ళకి ఇదేం లేదు, వాళ్ళు ఏ చచ్చిపోతేనో పెడతారు, అప్పుడు ఏ అటెంప్ట్ మర్డర్ పెడతారు, తర్వాత కేసు కొట్టేస్తారు. సమస్య ఏంటంటే చట్టం కరెక్ట్గా ఉండాలి. కల్తీ చేసేవాడు ఎవడైనా సరే జైలు శిక్ష పడుతుంది, లేకపోతే యావజ్జీవం పడాలి, లేకపోతే 7 ఏళ్ల పైబడి. అసలు ఏ వ్యాపారం నడవదు, ఎందుకంటే ప్రతి వ్యాపారంలో కల్తీ ఉంది. అది ప్రాణాంతక కల్తీ అయితే శిక్షణ వీళ్ళ చట్టం మార్చాలి, నెంబర్ 1. రెండవది, మన సచివాలయ స్థాయి పరిధిలో లేదా కనీసం ప్రతి డివిజన్కి, ప్రతి మున్సిపల్ డివిజన్కి, ప్రతి కార్పొరేషన్